నమస్తే అండి. ఓల్డ్ శారీకి ప్యాచ్ వర్క్ వేసి డిజైనర్ లెహంగా కుట్టాను కదా! ఆ లెహంగా మీద మ్యాచింగ్ బ్లౌజ్‌ని బొటిక్ స్టైల్‌లో ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బ్లౌజ్ చూపిస్తాను, ఫస్ట్ చూడండి. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. స్వీట్ హార్ట్ నెక్ పెట్టాను. ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను. నడుము దగ్గర ఇట్లా చక్క కర్వ్ షేప్ ఇచ్చేసాను అనమాట. బ్యాక్ ఓపెన్ పెట్టేశాను. కట్టుకోవడానికి వెనక థ్రెడ్స్, లట్కన్స్ పెట్టాను. పైపింగ్ మటుకు నార్మల్గా వేశాను. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఇన్విజిబుల్ వేశాను. బ్లౌజ్ అయితే చాలా బాగా కుదిరింది. సత్తుపల్లి నుండి పంపించారనమాట. చాలా బాగా కుదురుతాయి, మీరు కుడితే మాకు బయట ఎక్కడా కుదరట్లేదు సరిగ్గా, మీరే కుట్టాలి అని పంపించారు. కొంచెం లేట్ అయినా కూడా ఓపిక్గా మన దగ్గరే కుట్టించుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. పాత శారీతో లెహంగా కుట్టడానికి 2 మీటర్ల క్లాత్ తీసుకొని దాన్ని ఫోల్డ్ వేసి 10 అంగుళాల వెడల్పు కట్ చేసి బార్డర్ వేశాను. 14 అంగుళాల వెడల్పున 2 మీటర్ల క్లాత్ మిగిలింది. అంటే మీటర్ పోతే మనకి మీటర్ మిగిలింది అనమాట. ఈ మీటర్లో మనం బ్లౌజ్ కుట్టుకోవాలి. ముందు లైనింగ్ కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మీద ఉన్న లైనింగ్ని ఇలా చక్కగా ఐరన్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపు వేసుకొని ఓపెన్ బయట వైపుకి వేసి కింద వైపున ఎడ్జ్లు సమానంగా కట్ చేసుకొని ఆ తర్వాత ఒక 1/2 ఇంచుకి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది నడుం పట్టి వేసుకోవడానికి ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు లూజు చూడాలి. లూజు 33 అంగుళాలు ఉంది. దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. మనం ఫోల్డింగ్ మీద కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ 2 భాగాలు, ఫ్రంట్ పార్ట్ 2 భాగాలు వస్తుంది. అందుకని 4 భాగాలు వేసుకొని మొత్తం 33 అంగుళాలు 4 భాగాలు చేస్తే 8.5 అంగుళాలు వస్తుంది. కింద వైపున 8.5 అంగుళాలు, పై వైపున 8.5 అంగుళాలు మార్క్ చేయాలి. పొడవు 14 అంగుళాలు. చూడండి, ఇలా లైన్ దగ్గర 14 అంగుళాలు టేప్ దగ్గర పెట్టేసి పైన ఇలా ఒక మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు కలిపి ఇంకొక మార్క్ కూడా చేయాలి. ఇప్పుడు వీటిని మనం లైన్స్ డ్రా చేసుకోవాలి. ఒక స్కేల్ వెడల్పున నేను ఖర్చు కోసం తీసుకుంటున్నాను. అంటే 1.5 అంగుళాలు ఖర్చు అనమాట. ఇప్పుడు షోల్డరు 5 అంగుళాలకు మార్క్ చేసి షోల్డర్ డౌన్ కూడా 5 అంగుళాలకే మార్క్ చేశాను. షోల్డర్ డౌన్ దగ్గర కూడా ఖచ్చితంగా వెడల్పు 5 అంగుళాల దగ్గర పెట్టుకుంటే నీట్గా క్రాస్ లేకుండా వస్తుందన్నమాట. నెక్ వెడల్పు కోసం 2.5 అంగుళాలకి మార్క్ చేసి దానికి ఒక 1/4 ఇంచు ఖర్చు కలుపుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి షోల్డర్ అర్థమవుతుంది. నెక్ డౌన్ 6 అంగుళాలు పెట్టి డౌన్ దగ్గర నుంచి 3 అంగుళాల వెడల్పు తీసుకోవాలి. నెక్ సైడు ఇటు చంకల వైపు ఇలా బాక్సులు కొట్టుకుంటే మనం నెక్ షేప్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చంక డౌను ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచుకి మార్క్ చేసి నీట్గా చంకల షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇది నేను స్వీట్ హార్ట్ నెక్ డ్రా చేస్తున్నాను కాబట్టి ముందు పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కర్వ్ తీసుకోవడానికి మనకు ఒక కొలత కావాలి. అది కింద నుంచి 1.5 ఇంచ్ దగ్గర కానీ లేదంటే 2 ఇంచుల వరకు మార్క్ చేసుకొని చక్కగా ఇలా నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. ఏ మోడల్లోనైనా నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు నుంచి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది ఎపెక్స్ పాయింట్. కింద వైపున కూడా ఇలా 4 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి 3 డాట్స్ వేస్తాం కదా, ఇది మెయిన్ డాట్ అనమాట. బ్లౌజ్ కొలతల్ని బట్టి మనం ఫ్రంట్ డాట్ ఎంత తీసుకోవాలి అని ఉంటుంది. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి 2 ఇంచుల మెయిన్ డాట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ మనం రెగ్యులర్గా ఈ డాట్ దగ్గర నుంచి అటువైపు సగం ఇటువైపు సగం తీసుకోకూడదు. ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచు మాత్రమే నెక్ సైడ్ తీసుకోవాలి. చంక వైపున మిగిలిన కొలత తీసుకోవాలి. అంటే 2 ఇంచుల డాట్ వేస్తుంటే 1.5 ఇంచు ఇటు సైడ్ జాయింట్ వైపుకి తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్కి ఏమో 1/2 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి ఒక 2 అంగుళాలకు మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇదే 2 అంగుళాల హైట్లో అడ్డంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇంకా సెంటర్ డాట్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎపెక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇలా చంక వైపుకి టక్స్ వేస్తాం కదా, అదే యాంగిల్లో ఇట్లా కర్వ్ షేప్లో డ్రా చేయాలి. ఆ తర్వాత చంక దగ్గర ఒక 1/4 ఇంచు వెడల్పు ఉండేటట్లు ఎపెక్స్ పాయింట్ దగ్గర ఫస్ట్ మనం డ్రా చేసిన లైన్కి కలిసిపోయేటట్లుగా డ్రా చేసుకొని ఎపెక్స్ పాయింట్ దగ్గర నుంచి కిందకి మనం అడ్డంగా లైన్ డ్రా చేసాం కదా, అక్కడికి చిన్న కర్వ్ షేప్ ఇచ్చుకోవాలి. కొలతల ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ మొత్తం డ్రా చేసి పెట్టుకున్నాము. ఒక్కసారి ఆది బ్లౌజ్ చూసుకొని చంక కొలుచుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మిగిలిన కొలతలన్నీ చూసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం చంక షేప్ అనేది పెద్దగా వచ్చిందనమాట. జస్ట్ అలాగా ఒక 2 పాయింట్ల మందం పైకి అనుకుంటే సరిపోతుంది. కొలతలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలండి. అన్నీ చక్కగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలండి. కటింగ్ నీట్గా ఉండాలి. మనం ఎంత నీట్గా కట్ చేస్తే ఫినిషింగ్ అంత బాగా వస్తుంది. చూడటానికి కూడా అంత నీట్గా ఉంటుంది. బొటిక్ స్టైల్ అని చెప్తారు కానీ అంతకంటే బాగా వస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత మనం డాట్స్ పెట్టుకోవాలి. ఎపెక్స్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా 2 పార్ట్స్కి డాట్స్ ఉండాలన్నమాట. ఇలా నడుము దగ్గర సెంటర్లో 2 అంగుళాలకు మార్క్ చేసుకొని చిన్న కర్వ్ షేప్ ఇచ్చి కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ ఇలా షేప్ ఇవ్వడం వల్ల మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుంది.
చక్కగా స్టైలిష్గా ఉంటుంది అనమాట. క్రాప్ టాప్స్కి, పిల్లల బ్లౌజ్కే కాకుండా పెద్దవాళ్ళ బ్లౌజులకు కూడా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాము. బ్యాక్ పార్ట్ కోసం ఇలా మిగిలిన క్లాత్ని వేసుకొని ఒక పావు ఇంచు ఇలా ఖర్చు కోసం లైన్ మార్క్ చేసి ఆ లైన్ పక్క నుండే ఇలా ఫ్రంట్ పార్ట్ని పక్క పక్కన పెట్టుకోవాలి. ఇది ప్రిన్స్ కట్ చేసాం కదా, మనం ఎలాంటి గ్యాప్లు లేకుండా దగ్గరగా ఇలా పెట్టేసి చుట్టూరు లైన్ మార్క్ చేసుకోవాలి. ఎంతవరకైతే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసామో ఇదంతా కూడా మనం చుట్టూరు లైన్ మార్క్ చేసుకోవాలి. ఇంకా చంక లైన్ దగ్గర కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా వచ్చిందో చంక లైన్ కూడా అలానే మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నెక్ మనం కట్ చేయలేదు కాబట్టి నెక్ దగ్గర ఇలా ఒక డాట్ పెట్టుకుంటే, ఒక మార్క్ చేసుకుంటే మనకి ఐడియా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక లోతు తీసుకుందాము. ఇలా చంక దగ్గర ఒక పావు ఇంచు గ్యాప్లో చూడండి డ్రా చేశాను కదా, ఇదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసేసి బ్యాక్ పార్ట్ సంగతి చూద్దాం. బ్యాక్ పార్ట్ కోసం మనం మళ్ళీ ప్రత్యేకంగా కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్ లైన్ కోసం మాత్రం మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి బాడీ కొలత ఉంది చూసారా, బాడీ కొలత వరకు అక్కడికి సగానికి ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ మీద ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇది బ్యాక్ టక్స్ వేసుకోవడానికి అనమాట. టక్స్ ఎంత పొడవు వేసుకోవాలి అనేది మనం నెక్ కట్ చేసిన తర్వాత చూద్దాము. నెక్ కోసమని కింద ఒక పావు ఇంచు ఖర్చు పెట్టేసి నెక్ ఎంత హైట్ ఉండాలి అంటే 4 ఇంచెస్ హైట్కి పెట్టాను. నెక్ వెడల్పు కూడా 4 ఇంచెస్కి పెట్టాను. ఇలా 4 ఇంచెస్కి మనం మార్క్ చేసిన తర్వాత దానికి ఖర్చు ఒక పావు ఇంచు కలుపుకొని మళ్ళీ ఒక మార్క్ చేసి షోల్డర్ దగ్గర నెక్ వెడల్పు కోసం ఒక మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి కింద 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసాం కదా, అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసి ఇప్పుడు దీనికి ఒక కర్వ్ షేప్ ఇవ్వాలి. కింద వైపున ఇలా కింద వైపుకి కర్వ్ షేప్ ఇవ్వాలి. చూడండి, గమనించారా? ఇప్పుడు టక్స్ కోసం మనం ఒక డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి 5 ఇంచుల దగ్గర మార్క్ చేసి ఒక స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసి దానికి అటువైపు ఇటువైపు ఒక పావు ఇంచు కొలతలతోటి క్రాస్ లైన్స్ డ్రా చేసుకోవాలి. అంతేనండి, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చేతులు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చేతుల కోసం ఆల్రెడీ ఫోల్డింగ్ ఉన్న లైనింగ్ పీస్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. అప్పుడు 4 మడతలు అవుతుంది కదా, 2 చేతులు వస్తాయన్నమాట. కింద ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే అది తీసేయడం కోసం ఒక లైను, తర్వాత దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక లైను డ్రా చేసుకోవాలి. కింద నుంచి 2వ లైన్ మీదకి 10 అంగుళాలు టేప్ ఉండేలా చూసుకొని పైన మార్క్ చేసుకోవాలి. దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు కలుపుకోవాలి. చేతి ఫిట్టింగ్ దగ్గర 5 అంగుళాలు లూజు, చంక దగ్గర చేతి లూజు 7 అంగుళాలు. చంక డౌన్ కోసం 10 అంగుళాల దగ్గర ఇలా పెట్టేసుకొని పై లైన్ పైనకి 10 అంగుళాలు రావాలి. చంక డౌన్ 3 అంగుళాలు పెట్టి దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు కలపాలి. ఇప్పుడు వీటి రెండింటిని లైన్స్ ఇలా డ్రా చేసుకోవాలి. చంక డౌన్ దగ్గర, చేతి పొడవు దగ్గర. ఇప్పుడు చంక లూజ్ దగ్గర నుంచి చేతి ఫిట్టింగ్కి క్రాస్గా ఒక లైను, ఖర్చు కోసం 1.5 ఇంచు ఒక లైను. షోల్డర్ దగ్గర ఇలా 1.5 ఇంచు వదిలేసి ఇలా ఒక లైను చేతి పొడవు దగ్గర నుంచి చేతి లూజు వరకు క్రాస్గా ఒక లైన్ డ్రా చేసి దాని మీద చక్కగా ఇలా హ్యాండ్ షేప్, మంచి షేప్ ఇవ్వాలండి. మనం ఏమన్నా ఎక్కువ తక్కువ షేప్ ఇచ్చేసినా కూడా ఫిట్టింగ్లో తేడా వచ్చేస్తుంది. ఇలా చక్కగా షేప్ డ్రా చేసుకొని నీట్గా చక్కగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేసుకుందాము. ఇప్పుడైతే మీకు హ్యాండ్స్ కటింగ్ చూపించేశాను కదా, ఇక్కడ సెంటర్లో ఒక డాటు, ఫిట్టింగ్ దగ్గర ఒక డాటు పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు దగ్గర నుంచి చంక డౌన్కి ఇలా క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకొని ఇప్పుడు చేతులు లోతు తీసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేతులు లోతు తీసుకోవాలన్నమాట. ఇక్కడ లోతు తీసుకోవడంలో మనం ఏమాత్రం తేడా చేసినా కూడా చేతుల దగ్గర బొగ్గలాగా వచ్చేస్తుంది, లూజులుగా ఉంటుంది, ఫిట్టింగ్ బాగుండదు అనమాట. చూడండి, చక్కగా మన ఐబ్రో షేప్ వచ్చేటట్లుగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక డాట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ అంతా కట్ చేసేసుకున్నాం కదా లైనింగ్ తోటి, ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఉన్న క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఫేసింగ్ ఉంటే మనం కరెక్ట్గా ఫేసింగ్ పెట్టుకొని కట్ చేసుకున్న లైనింగ్ పీసులు వేసుకోవాలి. ఫేసింగ్ లేకపోతే కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు. హ్యాండ్స్కి ఎప్పుడు కూడా నిలువు వచ్చేలా చూసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా హ్యాండ్స్ కోసం పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా కట్ చేయని అవసరం లేదు, రఫ్గా కట్ చేసుకొని కూడా కుట్టేటప్పుడు ఫైనల్గా మనం కట్ చేసుకొని ఫినిషింగ్ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి మనం 2 పీసులు ఓపెన్ ఉంటుంది కాబట్టి మనం 2 పీసులు ఉండేటట్టు చూసుకున్నాను.
ఫ్రంట్ పార్ట్ సెంటర్లో మనకి జాయింట్ వస్తుంది. మిగిలిన సైడ్ పీసులు రెండు కూడా మనకి విడివిడిగా కట్ చేసుకోవచ్చు. ఇలా చూసుకోవాలి మనం ఎక్కడ వేసుకుంటే ఏ పార్ట్ మనకి చక్కగా వస్తుంది, క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎక్కడ వేసుకొని మనం కట్ చేసుకోవాలి అనేది చూసి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్లో నెక్ కట్ చేస్తాను. ఇప్పుడైతే చూడండి మొత్తం చక్కగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కట్ చేసేసాము. క్లాత్ని వేస్ట్ అవ్వకుండా చూడాలన్నమాట. అడ్జస్ట్ చేసుకోవాలి, వేస్ట్ అవ్వనీయకూడదు, నీట్గా కట్ చేసుకోవాలి. మనకి కటింగ్ ఎంత నీట్గా ఉంటే స్టిచ్చింగ్ అంత నీట్గా వస్తుంది. ఇప్పుడైతే మనకి ప్రిన్స్ కటింగ్ బ్లౌజు కట్ చేయడం పూర్తయిపోయిందండి. ఇలాగే కుట్టుకోవచ్చు, కానీ మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి, చక్కగా బొటిక్ స్టైల్లో కుట్టాలి అంటే మటుకు దీనికి పేపర్ బక్రం వాడాలి. ఇలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చినప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అడిగినా కూడా ఇస్తారనమాట. మనం ఎంత నీట్గా కుట్టాము అనే దాన్ని బట్టే మళ్ళీ మనకి కస్టమర్ మన దగ్గరికి వస్తున్నారా రాలేదా అనేది ఉంటుందండి. నేను కుట్టే వాటికి దేనికైనా కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ నీట్గా ఉంటాయన్నమాట. కుదరడం కుదరకపోవడం అనేది సెకండరీ అండి. అసలు కుదరకపోవడం అనే విషయమే ఉండదు, కానీ అది సెకండరీ. ఫస్ట్ చూడగానే కంటికి ఇంపుగా అనిపించాలి. కంటికి నచ్చింది అంటే మనసుకు నచ్చుతుంది, మనసుకు నచ్చితే ఆటోమేటిక్గా ఇష్టపడతారు దేన్నైనా. అందుకని ఫినిషింగ్ నీట్గా ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. కొంచెం టైం స్పెండ్ చేసి, కొంచెం ఎఫర్ట్ పెట్టి, కొంచెం ఖర్చు పెట్టాలి మనం కూడా. అప్పుడే కదా కస్టమర్ కూడా మన దగ్గరే కుట్టించుకోవడానికి ఇష్టపడతారు. ఇలా మన దగ్గరికి కస్టమర్ వస్తున్నారు, ఉన్న ఎక్కువ మంది కస్టమర్లు కూడా మనకు అవసరం లేదండి. 4-5 కస్టమర్లు ఉన్నా కూడా మన దగ్గరికే రావాలి, మనతోనే కుట్టించుకోవాలి, లేట్ అయినా కూడా మనమే కుట్టాలి అనే ఆ పొజిషన్ ఉంటే చాలు, కష్టపడ్డదానికి ఫలితం ఉంటుంది. మనం ఎంత చక్కగా అవుట్పుట్ ఇచ్చాము అంటే మనకు అంత చక్కగా ఆదాయం కూడా ఉంటుంది. ఆదాయం కోసమే కదండి మనం ఏది చేసినా కూడా. అందుకని నీట్గా చక్కగా ఎఫర్ట్ అంతా పెట్టి మనం అంతా దాని మీద దృష్టి పెట్టి చేయాలన్నమాట. ఏదో వాళ్ళు ఇచ్చారు, మనం కుట్టాము, అలా ఇచ్చేసాము, ఈసారికి అయితే అయిపోయింది, మళ్ళీ రెండోసారి ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు అని అంత నిర్లక్ష్యంగా మనం చేస్తే మటుకు దానికి తగ్గట్టుగానే ఉంటుంది ఫలితం కూడా. మనం ఎంత ఎఫర్ట్ పెట్టి చేస్తే దానికి తగ్గట్టుగా ఉంటుంది ఫలితం కూడా. ఓకేనా? ఇప్పుడు నేను బక్రం కూడా కట్ చేసేసానండి. మనకైతే కటింగ్ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిపోయింది. ఇక్కడ మనం పేపర్ బక్రం మాత్రమే తీసుకోవాలండి. ఇది ఒకవైపు జిగురు ఉంటుంది, ఒకవైపు నార్మల్గా ఉంటుంది. గట్టిగా ఉండే బక్రం తీసుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది, మందంగా ఉంటుంది, బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఇదైతే కొంచెం బాగుంటుంది. మగవాళ్ళకి వేసే షర్ట్స్ బక్రం కాకుండా మనం ఇలా పేపర్ బక్రం తీసుకొని చక్కగా వేసుకోవచ్చు. ఈ బక్రం లాంటివి ఏదైనా వాడేటప్పుడు మనం వీటిని డబ్బులు ఖర్చు పెట్టి కొంటాం కదా, కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఎక్కువ తక్కువలుగా కట్ చేసుకొని వేస్ట్ చేయకుండా నీట్గా కట్ చేసుకోవాలి, జాగ్రత్తగా వాడుకోవాలి. అప్పుడే మనకు కూడా ఆదా అవుతుందన్నమాట. ఇప్పుడు నేను చాలా తక్కువ బకరంలోనే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు కట్ చేశాను, మీరు చూసారు కదా. ఇప్పుడు వీటిని బ్యాక్ పార్ట్ బకరాన్ని బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్ పీసుల్ని ఫ్రంట్ పార్ట్కి ఐరన్ చేసేసి అతికించి పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుందన్నమాట. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లైనింగ్ మీద నెక్ షేప్ని డ్రా చేసుకున్నాం కదా, అక్కడ షేపు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదండి, కానీ బకరం మీద మటుకు పక్కాగా మనం అనుకున్న షేప్ రావాలి. ఇక్కడ మటుకు మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. నీట్గా పక్కాగా మనం అనుకున్న షేప్ తీసుకోవాలి. చక్కగా మనం షేప్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. బకరాన్ని కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు బకరానికి సంబంధించిన ఒక టిప్ చెప్తాను చూడండి. మనం బకరాన్ని ఇలా టేప్ కొలతలతోటి చక్కగా చూసుకొని, అంటే మనం ఫ్రంట్ నెక్, ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ కాబట్టి చెప్తున్నాను, ఫ్రంట్ నెక్ని ఎలా అయితే చక్కగా కొలిచి డ్రా చేసుకున్నామో అలాగే డ్రా చేసేసుకున్నాను కదా. పూర్తిగా మనం నెక్ని కట్ చేయకుండా చూడండి, పైన అంటే మనం షోల్డర్ అనమాట, పైన షోల్డర్ దగ్గర ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చు పెడుతున్నాం కాబట్టి 1/2 ఇంచ్ అలా ఉంచుకొని మనం కట్ చేసుకుంటే కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా సరే బకరాన్ని మనం లైనింగ్ పీస్కి అతికించుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్ అటు ఇటు జరిగి పైన షోల్డర్ దగ్గర అటు ఇటు కదిలి నెక్కులు క్రాస్ రాకుండా చక్కగా సమానంగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా పెట్టేసి ఐరన్ చేయొచ్చు. ఇప్పుడు ఇదేంటంటే బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ కదా,
కాబట్టి మనం ఇలా సపరేట్గా కట్ చేసుకొని అతికించుకోవచ్చు. ఇలా అతికించేటప్పుడు కూడా మనం చక్కగా లైనింగ్ పీసులు 2 సమానంగా పెట్టుకుంటే బక్రం కూడా సమానంగా పెట్టుకున్నామా లేదా అనేది కూడా మనకి ఈజీగా తెలిసిపోద్దన్నమాట. చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఇలా లైనింగ్కి మనం చక్కగా అతికించేసుకొని కుట్టుకోవడమే. ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ పూర్తయిపోయింది కదా, ఇంకా స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. కటింగ్లో మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఈ టైలరింగ్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.